హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రైల్వే శాఖలో కొత్త ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా 3 నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఈ 3 నోటిఫికేషన్స్ ద్వారా 11,437 ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతలు కనుక మీకు ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతూ ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే వీడియో చూసి అప్లికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ 3 నోటిఫికేషన్స్ ద్వారా ఒక్కొక్క నోటిఫికేషన్లో ఎన్ని కాలాలు భర్తీ చేస్తున్నారు, ఏ రకమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, మరి వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్, ఏజ్ లిమిట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అప్లికేషన్ ప్రొసీజర్, సెలక్షన్ ప్రొసీజర్, ఫీజ్ డీటెయిల్స్ అన్నిటి గురించి కూడా, అలాగనే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరికి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఇటీవల రైల్వే శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా 3 నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారనమాట. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి 2 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించి ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేశారనమాట. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. డిగ్రీ అర్హతతో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేశారనమాట. అలాగే ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ జేఈ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఈ 3 నోటిఫికేషన్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశానమాట. షార్ట్ నోటిఫికేషన్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయి అప్పుడే వాటికి సంబంధించినటువంటి వేకెన్సీస్తో వీడియో చేసి మన ఛానల్లో ఉంచాను. అయితే ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ కొనసాగుతూ ఉంది. ఇంకా ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే వారికి సంబంధించి అప్లికేషన్ అప్లై చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ 3 నోటిఫికేషన్స్ కలిపి కూడా ఒకే వీడియో కింద చేసి మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. మరి ఈ వీడియోలో మనం ఈ 3 నోటిఫికేషన్స్ గురించి కూడా క్లియర్గా చూడబోతున్నాం. సో ఎవరైనా రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూడండి. అప్పుడే అప్లికేషన్ ప్రాసెస్ గురించి, ఎలిజిబిలిటీస్ గురించి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. సో నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ అప్లై చేసుకున్నప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మొదటిగా చూసినట్లయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ అయితే చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ అనేటువంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ అర్హతని భర్తీ చేస్తున్నారు. అయితే వీటికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారనమాట. సో అన్ని కూడా టైపిస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కాబట్టి స్కిల్ టెస్ట్లు ఉండే అవకాశం అయితే ఉంటుంది. టైపిస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ అర్హతని భర్తీ చేస్తున్నారు కొన్ని ఉద్యోగాలని. సో క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ శాలరీ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. మరి వేకెన్సీస్ కనుక చూసినట్లయితే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి 2,424 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 394 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 163 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి 77 ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చేసి 3,058 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆర్ఆర్బీస్కి సంబంధించి కూడా ఎలిజిబిలిటీ అయితే అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే అవుతారనమాట. కేవలం ఇంటర్మీడియట్ అర్హతని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే టైపిస్ట్ ఉద్యోగాలకు వచ్చేసి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఈ విధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఈ యొక్క 3,058 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇంకా వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్లో భాగంగా మనం చూసినట్లయితే ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే మనం 1/1/2026 నాటికి యొక్క ఏజ్ని అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్కి వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాల వరకు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషను, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ సంబంధించి అభ్యర్థులకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషను, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ 3 నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ఫీజు అయితే సేమ్ గానే మెన్షన్ చేసి ఆర్ఆర్బీకి సంబంధించి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ ఇదే విధంగా ఫీజు డీటెయిల్స్ చూస్తూ ఉంటాం. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్, మైనారిటీస్ క్యాండిడేట్స్, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా 250 రూపీస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ వచ్చేసి ఎగ్జామినేషన్ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఫస్ట్ ఎగ్జామినేషన్ CBT1కి అటెండ్ అవుతారో వారికి సంబంధించి అటెండ్ అయిన తర్వాత ఈ యొక్క బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా రిఫండ్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పి మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు కూడా మనం ఆన్లైన్ మోడ్లోనే పేమెంట్ చేసుకోవచ్చు.
ఇక సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా 3 నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ద్వారానే అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. సో మొదటగా CBT1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనమాట. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులు వచ్చేసి CBT2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనమాట. అందులో మెరిట్ సాధించిన అభ్యర్థులకు వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి అలాగే మెడికల్ టెస్టులు కండక్ట్ చేసి అభ్యర్థుల్ని జాబ్స్ సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 3 నోటిఫికేషన్లకు సంబంధించి కూడా ఇదే విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్లో మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంది, వాటి గురించి క్లియర్గా చెప్తాను. అలాగే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT1కి సంబంధించి 90 మినిట్స్లో ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. అలాగే 100 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 40 మార్క్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, 30 మార్క్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, 30 వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ఉంటుందన్నమాట. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకి CBT2 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ CBT2కి సంబంధించి చూసినట్లయితే 90 మినిట్స్లో ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 120 క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది 90 మినిట్స్లో అనమాట. అలాగే 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా మెన్షన్ చేశారు 2 ఎగ్జామినేషన్ సంబంధించి. ఇందులో మెరిట్ సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కండక్ట్ చేసి మెడికల్ టెస్టులు కండక్ట్ చేసి అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ NTPC సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక మనం చూసినట్లయితే, సో ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు, ఇంటర్మీడియట్ అర్హత అనమాట. సో అప్లికేషన్ ఆన్లైన్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే 28/10/2025 నుంచి 27/11/2025 వరకు కూడా మన అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. అలానే ఫీజు పేమెంట్కి లాస్ట్ డేట్ వచ్చినట్లయితే 29/11/2025 వరకు కూడా అప్లికేషన్లో ఫీజు పేమెంట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. అలాగే గ్రాడ్యుయేట్ RRB NTPC గ్రాడ్యుయేట్కి సంబంధించిన నోటిఫికేషన్ క్లియర్గా చూద్దాం. సో మరి ఈ నోటిఫికేషన్లో మనం క్లియర్గా చూసినట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనేటువంటి ఉద్యోగాలని 121 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. స్టేషన్ మాస్టర్ వచ్చేసి 615 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చేసి 3416 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 921 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 638 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ట్రాఫిక్ అసిస్టెంట్ వచ్చేసి 59 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ విధంగా RRB NTPC గ్రాడ్యుయేషన్ లెవెల్లో 5810 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా డిగ్రీ అర్హతని భర్తీ చేస్తారు. కొన్ని ఎగ్జామ్స్కి వచ్చేసి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. మిగిలిన రిమైనింగ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి CBT1, CBT2 డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ కనుక మనం చూసినట్లయితే మొదటగా ఏజ్ లిమిట్ గురించి మనం చూడాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 నుంచి 33 సంవత్సరాల వరకు వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మెన్షన్ చేశారు. 1/1/2026 నాటికి ఒక ఏజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి, SC ST క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, OBC నాన్ క్రీమిలియర్ క్యాండిడేట్స్కి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక అలాగనే ఫీజు డీటెయిల్స్ కూడా మనం ఆల్రెడీ చూసాం. 3 నోటిఫికేషన్స్ గురించి కూడా సేమ్గానే ఉంది. ఫీజు డీటెయిల్స్ వచ్చేసి మనం ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేసుకోవచ్చు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్స్ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ కూడా మనకు మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా నోటిఫికేషన్లో చూసినట్లయితే మొదటిగా CBT1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి 90 మినిట్స్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 40 జనరల్ అవేర్నెస్, 30 మార్క్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, 30 మార్క్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ఉంటుంది. 1/3 నెగిటివ్ విధానం కూడా ఉంటుంది. ఇందులో క్వాలిఫైడ్ అభ్యర్థులకు వచ్చేసి షార్ట్లు ఇచ్చేస్తారన్నమాట CBT2కి. ఈ CBT2 ఎగ్జామినేషన్ వచ్చేసి 90 మినిట్స్లో 120 క్వశ్చన్స్కి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. 50 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ నుంచి, 35 క్వశ్చన్స్ వచ్చి మ్యాథమెటిక్స్ నుంచి, 35 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఉంటున్నామని చూస్తూ ఉన్నాం. ఇందులో మెరిట్ సాధించిన అభ్యర్థులకు వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి అలాగే మెడికల్ టెస్టులు కూడా కండక్ట్ చేసి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ కనుక మనం చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 21/10/2025 నుంచి 20/11/2025 వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి మనకి డేట్స్గా మెన్షన్ చేశారు. అంటే నవంబర్ 20వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు, లాస్ట్ డేట్ అనమాట. అలాగే ఫీజు పేమెంట్కి వచ్చేసి అవతల 2 రోజులు కేటాయించారు. 22/11/2025 వరకు కూడా అప్లికేషన్ సంబంధించి ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా RRB NTPC గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక థర్డ్ నోటిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ అనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి జూనియర్ ఇంజనీర్కి సంబంధించి డిపోర్ట్ మెటీరియల్ సూపర్డెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీరికి శాలరీ వచ్చేసి 35,400 రూపాయలకు మెన్షన్ చేశారు. రిమైనింగ్ ఇద్దరు చూసిన నోటిఫికేషన్స్లో పోస్ట్ అనుసరించే శాలరీ అయితే ఉంటుందన్నమాట. మరి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 1/1/2026 నాటికి 18 నుంచి 33 సంవత్సరాలకు మెన్షన్ చేశారు.
భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి 2569 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక ఎలిజిబిలిటీస్లో భాగంగా ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే 18 నుంచి 33 సంవత్సరాల వరకు వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ క్యాండిడేట్స్కి 3 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years చొప్పున కూడా ఏజ్లో రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేయడం అయితే చూస్తున్నాం. అలాగే ఫీజ్ పేమెంట్స్ కూడా సేమ్గానే మెన్షన్ చేశారు 3 నోటిఫికేషన్స్ సంబంధించి. ఇక సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ గురించి మనం క్లియర్గా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా CBT1, CBT2 డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ స్టాండర్డ్స్ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొదటగా మనం CBT1కి సంబంధించి ప్యాటర్న్ కనుక చూసినట్లయితే 90 minutes ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. 100 questions కొంటాం అయితే చూస్తున్నాం. మ్యాథమెటిక్స్ వచ్చేసి 30 questions ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చేసి 25 questions ఉంటాయి. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 questions ఉంటాయి. జనరల్ సైన్స్ వచ్చేసి 30 questions చూస్తున్నాం. ఈ విధంగా 90 minutesలో 100 marksకి అయితే ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా మెన్షన్ చేశారు. అలాగే ఇందులో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకి CBT2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి 120 minutesలో 150 questions ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 15 marksకి, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 15 marksకి, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ 10 marksకి, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్స్ 10 marks, టెక్నికల్ అబిలిటీస్కి సంబంధించి 100 questions ఉంటాయన్నమాట. ఈ విధంగా టోటల్గా 150 questionsని 120 minutesలో రాయాల్సి ఉంటుంది. 1/3 నెగిటివ్ విధానం కూడా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అలాగే మెడికల్ స్టాండర్డ్స్ ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే చూస్తున్నాం. ఇక ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంజనీరింగ్ స్ట్రీమింగ్ సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వారు వచ్చేసి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి క్లియర్గా మెన్షన్ చేశారు. సో నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ కనుక మనం చూసినట్లయితే సో ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేసుకునేదానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 31/10/2025 అనమాట. ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగనే వచ్చే నెల 30వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. 30/11/2025 లాస్ట్ డేట్ అనమాట. అవతల ఫీజు పేమెంట్ చేసుకోవడానికి 2 days ఎక్స్ట్రా ఇచ్చారు. 2/12/2025 వరకు కూడా ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్కి మెన్షన్ చేశారనమాట. సో ఇది ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట. సో ఈ విధంగా ఆర్ఆర్బీ నుంచి రైల్వే శాఖ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం కొత్తగా 3 నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యి 3 నోటిఫికేషన్ సంబంధించి కూడా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతుంది. ఇంకా ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే అప్లై చేయండి. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఇంటర్మీడియట్ అర్హతతో, డిగ్రీ అర్హతతో, అలాగే టెక్నికల్ అర్హతతో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్స్ గురించి. ఇదే విధంగా రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ PDFs వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ 3 నోటిఫికేషన్ సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. సో డౌట్స్ అడిగే ముందు తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ కూడా ఉండకపోవచ్చు మ్యాక్సిమం. అప్పుడు ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే నేను వీడియోలో చెప్పకుండా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి అడగండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియచేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.